ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితము ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి సంశయాలతో ఊగుతూ ఉంటుంది. జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలి, జీవితం ముందుకు వెళ్ళాలంటే ఎవరు మనకు సరైనటువంటి తోడు, ఎవరు మనకు మార్గాన్ని నిర్దేశిస్తారు. మానవ సంబంధాల్లో సాధారణంగా చిన్నతనంలో పుట్టగానే తల్లి, తండ్రి, గురువు, అదేవిధంగా వివాహం జరిగి కుటుంబం ఏర్పడ్డ తర్వాత భర్త, భార్య, ఈ విధంగా అనేక స్థితుల్లో అనేక మంది మనకు తోడవుతూ ఉంటారు. కానీ అల్టిమేట్గా మన జీవన మార్గాన్ని నిర్దేశించేది, చూపెట్టేది మాత్రం మనం విశ్వసించేటువంటి దైవము, సద్గురువు. వీరు మాత్రమే మనకు జీవితంలో సరైనటువంటి మార్గాన్ని చూపెడతారు. భక్తలీలామృతము 33వ అధ్యాయంలో బాబా నానాసాహెబ్కు చెప్పినటువంటి అనేక విషయాలను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన స్పృశించినటువంటి విషయమే లేదు. ముఖ్యంగా స్త్రీమూర్తుల గురించి బాబా ఇక్కడ చెప్తారు. మనము గొర్రెలను తోడేళ్ల నుండి కాపాడలేము. ఆ తోడేళ్ల నుండి రక్షణ కోసము ముళ్ళ కంచె వేస్తాం. అదేవిధంగా స్త్రీమూర్తులు తమను తాము రక్షించుకోవడానికి సాంప్రదాయపరమైనటువంటి, మతపరమైనటువంటి, భక్తిపరమైనటువంటి కొన్ని కంచెలను ఏర్పాటు చేసుకోవాలి. అవి దాటి తోడేళ్ళు రావు. ఇక్కడ బాబా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, స్త్రీమూర్తులు నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉంటాయి. వారి జీవితంలో వచ్చేటువంటి ప్రతి అలజడిని కూడా భక్తి విశ్వాసం అనేటువంటి ఆ కంచెలు కాపాడతాయి. ఈరోజు సమాజంలో సాయి భక్తి మార్గంలో మనం దీన్ని 100% చూస్తాం. స్త్రీమూర్తులకు బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ప్రేమ, ఇవే వారిని అన్ని రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తాయి. సాధారణంగా చెప్తూ ఉంటారు కదా, పురుషుడి కంటే కూడా స్త్రీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, నిలదొక్కుకోవాలనేటువంటి జ్ఞానం ఉంటుంది. స్త్రీమూర్తికి ఉన్నటువంటి విశ్వాసము, జ్ఞానము, చతురత ముందు ఒక రకంగా చెప్పాలంటే పురుషులు వారికంటే తక్కువ స్థాయిలోనే ఉంటారు. మనకు అన్ని విషయాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. సంసారం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భర్తకు ఉద్యోగము, ఉపాధి కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలో స్త్రీ నిలబడి ఎట్లా ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది, భర్తకు ధైర్యం ఏ విధంగా ఇస్తుంది అనేటువంటిది మనకు సామాజిక స్థితిగతుల్లో ఇది మనకు చాలా సందర్భాల్లో మనకు అనుభవం అయ్యే ఉంటుంది. అందున బాబా పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారికి ఆ కుటుంబంలో జరిగేటువంటి ఏ సంఘటన అయినా సరే ఆ స్త్రీ చాలా తేలికగా తీసుకుంటుంది. ఇతరులకు బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు తేడా ఏంటంటే, ఏదైనా చిన్నపాటి ఇబ్బంది కలిగితే ఇతర స్త్రీమూర్తులు అల్లాడిపోతారు, అలజడితో సతమతమైపోతారు. కానీ సాయి మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు నిటారుగా నిలబడగలుగుతారు. చంద్రాబాయి బోర్కర్ భర్తకు రామచంద్ర బోర్కర్కు ట్రాక్ పైన పనిచేస్తున్నప్పుడు రైలు రావడంతో ఆ ట్రాక్ పై నుంచి పడిపోతాడు. పడిపోయినప్పుడు కాళ్ళకు విపరీతమైనటువంటి గాయాలు. అనేక మంది వైద్యులు వచ్చి ఉపచారాలు చేస్తూ ఉంటారు, మందులు ఇస్తుంటారు, అన్నీ జరుగుతుంటాయి, చికిత్స జరుగుతుంది. కానీ భర్తకు ఆ విధంగా ఉంది, భర్త లేచి నడుస్తాడా లేదా అనేటువంటి అధైర్యం బోర్కర్కు లేదు. బాబాను ప్రార్థించింది, బాబా రామచంద్ర ఇంత కష్టపడకుండా త్వరగా కోలుకునేటువంటి మార్గం నువ్వు చెప్పు అనంటే, బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఏ ఏ ఆకుపసర్లు, ఏ ఏ నూనెను కలిపి ఒక ఔషధంగా తయారు చేయాలో చెప్తాడు. బాబా చెప్పిన దాని ప్రకారము ఆవిడ అన్ని రకాలైనటువంటి పసర్లు వాటన్నిటిని సిద్ధం చేసుకుని ఔషధాన్ని తయారు చేస్తుంది. బాబా చెప్పిన విధంగా మిగతా వాటి ఉపచారాలన్నింటినీ ఆపివేసి నేను చెప్పినటువంటి ఆ తైలాన్ని మాత్రమే కాళ్ళకు రాయి అంటారు. బాబా పైన ఉన్నటువంటి విశ్వాసంతో అన్నింటినీ ఆపేసి ఆ తైలంతో భర్తకు ప్రతిరోజు కాళ్ళు మర్దనా చేస్తే వైద్యులు కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు లేచి నడిచి మళ్ళీ ఉద్యోగానికి పోవడానికి. కానీ ఆ తల్లి ధైర్యంతో, సాహసంతో చేసినటువంటి ఆ ప్రయత్నంతో రామచంద్ర 4 రోజులకు లేచి నడుస్తాడు. ఇది బాబా పట్ల స్త్రీమూర్తులకు ఉన్నటువంటి గొప్ప భక్తి విశ్వాసాలు.
భక్తిలీలామృతం 33వ అధ్యాయంలో చాలా మట్టుకు స్త్రీ ఏ విధంగా ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని పాటించేటువంటి స్త్రీ ఎటువంటి జ్ఞానాన్ని పొందుతుంది అని చెప్పి అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు బాబా చెప్పారు. ఇక్కడ భర్తను గౌరవిస్తూ భర్త మాట దాటకుండా ఉంటూనే ఏ విధంగా స్త్రీ తన సంసారాన్ని చక్కబెట్టుకోవాలనేటువంటి విషయాలను చెప్పారు. స్త్రీకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణము అందరి పట్ల కూడా గౌరవ భావం ఉండాలి. అత్తమామల పట్ల, తల్లిదండ్రుల పట్ల, మరుదుల పట్ల, అందరి పట్ల కూడా ఆదరణ కలిగి ఉండి ఆ కుటుంబం యొక్క ఆలనా పాలన చూడాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి స్త్రీమూర్తి అటువంటి బాధ్యతను తీసుకుంటే ఆ కుటుంబం చక్కగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ 33వ అధ్యాయం భక్తిలీలామృతంలో బాబా చెప్తారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అనేక మంది మనకు నిదర్శనంగా నిలుస్తారు. ఒక సాయి బంధువుకు ఒక విపరీతమైనటువంటి కష్టం వచ్చింది. ఏమిటంటే అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి భర్తకు ఉద్యోగం పోవడంతో ఆ ఉద్యోగం పోవడానికి తను కారణం కాదని తెలిసినా సరే, తన ప్రమేయం లేదని తెలిసినా ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తీసి పక్కన పెడతారు. దాంతో అతను పూర్తిగా మద్యపానానికి బానిసైపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా వేరే ఉద్యోగం వెతుక్కోకుండా పూర్తిగా వ్యసనపరుడైపోతాడు. ఆ స్త్రీమూర్తి అధైర్యపడకుండా భర్తను మార్చుకునేటువంటి ప్రయత్నంతో పాటు కుటుంబాన్ని, పిల్లల్ని నిలబెట్టుకోవడానికి ఒక కుట్టు మిషన్ను ఆధారంగా చేసుకొని పిల్లల్ని సంరక్షిస్తూ భర్తలో మెల్లమెల్లగా మార్పు తీసుకొస్తుంది. 4 సంవత్సరాలు భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నిదానంగా భర్తకు అర్థమయ్యేలాగా చెప్తుంది. ఆ తర్వాత తను మారుతాడు, మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్తాడు. సాధారణంగా మనుష్యుల యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే, అరే మనం ఎంత చేసినా మారడు, అతన్ని వదిలేద్దాము అనేటువంటి దృక్పథంతో ఎవరి మానాన వాళ్ళు బ్రతికేటువంటి రోజులు ఈరోజు. కానీ ఆ స్త్రీమూర్తికి బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో తన భర్తను మార్చుకుంటాననేటువంటి ఒక ధైర్యం ఆ స్త్రీమూర్తికి కలిగింది. ఆ తర్వాత ఆ కుటుంబం నిలబడ్డది. అంతేకాదు ఈ 33వ అధ్యాయంలో స్త్రీలకు సంబంధించి బాబా ఎప్పుడో 1900 సంవత్సరంలో నానాసాహెబ్కి చెప్పినటువంటి బోధ ఇది. స్త్రీమూర్తి విశృంఖలత్వానికి బానిసైతే, ఆచారాలను మంటగలిపితే, వస్త్రధారణలో మార్పు వస్తే అది కుటుంబానికి, సమాజానికి చాలా ప్రమాదకరం. స్త్రీలు ఎప్పుడూ కూడా జ్ఞాన సంపద కలిగినటువంటి వారు. ఆ జ్ఞాన సంపదనే వారికి అసలైనటువంటి ఐశ్వర్యం. స్త్రీమూర్తులు ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, ప్రలోభాలకు లోను కాకూడదు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో బాబా చెప్తారు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం విశృంఖలత ఎంత దారుణంగా మారిపోయిందో. అంతేకాదు ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియాలో స్త్రీలు చేసేటువంటి రీల్స్ కానీ ఇతరత్రా వ్యవహారాలు కానీ వెగటు పుట్టేలాగా ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరంటే, మీరు సోషల్ మీడియాలో విశృంఖలత్వంతో రకరకాలైనటువంటి వీడియోస్ చేసేవాళ్ళు ఎవరో తెలుసా? వారు దైవం పట్ల భక్తి లేనటువంటి వారు, ముఖ్యంగా సద్గురు ఆశ్రయం లేనటువంటి వారు. ఇటువంటి వాళ్ళే ఇటువంటి విశృంఖలత్వానికి పాల్పడుతూ ఉంటారు. కానీ బాబాను ఆశ్రయించినటువంటి కుటుంబాల్లో మీకు ఎక్కడా కూడా ఇది కనిపించదు. చాలామంది స్త్రీమూర్తులు బాబాకు సంబంధించినటువంటి రీల్స్, వీడియోస్ చేస్తారు. కనీసం అందులో వారి మొహం కూడా చూపెట్టరు, కేవలం వాయిస్ మాత్రమే ఉంటుంది. బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులకు ఆశ్రయించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తేడా మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు. ఎక్కడా కూడా బాబాను ప్రేమించేటువంటి వారు, సద్గురువు మార్గంలో ఉన్నటువంటి వారు ఇటువంటి అదుపు తప్పినటువంటి మార్గంలోకి వెళ్ళరు. చాలామంది అడుగుతూ ఉంటారు, స్త్రీమూర్తుల్ని ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటి నువ్వు ఎప్పుడు బాబా బాబా అంటావు, సాయి సాయి అంటావు, ఏమిటి అని అంటే, దానివల్ల వారికి వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి తెలుసా? ఆస్తి, ఐశ్వర్యం, ఈ కోరికలు ఇవి కాదు. సమాజంలో నువ్వు గౌరవంగా బ్రతికేటువంటి స్థితి, అందరిలాగా ఒక సాధారణమైనటువంటి స్థితిలోకి పోయి విశృంఖలతతో నువ్వు సహజీవనం చేయవు. బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సత్సంగంతో సాంగత్యం చేస్తారు. సత్సంగ సాంగత్యాన్ని ఇక్కడ ఎంత అద్భుతంగా బాబా చెప్తారంటే, ఎవరైతే సత్సంగ సాంగత్యాన్ని చేస్తారో
వారికి సఖ్యత కలిగినటువంటి జీవితం లభిస్తుంది. వారు ఎవరితోనైనా సరే సఖ్యంగా ఉండగలుగుతారు. దుర్మార్గులతో, దుష్టులతో, నీతి లేనటువంటి వారితో కూడా వీరు సఖ్యతగా సమదృష్టితో ఉండగలుగుతారు. అదే సత్సంగం యొక్క మహిమ అని చెప్పి. సత్సంగం నిన్ను నైతికంగా, సామాజికంగా ఒక అదుపులో ఉంచేటువంటిది సత్సంగం. ఈ సత్సంగం వల్ల ఎంత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు బాబాను ఆశ్రయించి సత్సంగాన్ని ప్రాణప్రదంగా భావించేటువంటి వాళ్లకు, సచ్చరితనే ప్రాణప్రదంగా భావించి అదే తనకు మార్గదర్శిగా భావించుకునేటువంటి వాళ్లకు వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. సమాజానికి భిన్నంగా ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. సమాజానికి భిన్నంగా బ్రతకడం అనేటువంటిది ఒకప్పుడు చాలా ప్రమాదకరమైందని చెప్పేవారు. అంటే సమాజంతో సంబంధం లేకుండా, ఎవరితో సఖ్యత లేకుండా బ్రతికేటువంటి వాడు వీడిదేం బ్రతుకురా అనేటువంటి వారు. కానీ ఈరోజు మనం సమాజానికి కొంచెం దూరంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. సమాజంతో పాటు మనముంటే మన జీవితాలు కూడా చాలా దారుణాతిదారుణంగా మారుతాయి. ఈరోజు సమాజంలో సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ఆ అరాచకమైనటువంటి వ్యవహారాలు మన వద్దకు రాకపోవడం అనేటువంటిది మన అదృష్టం. అందుకు బాబా మనకిచ్చినటువంటి విజ్ఞత, జ్ఞానం చాలా ప్రధానమైనటువంటిది. 33వ అధ్యాయంలో స్త్రీలకు సంబంధించి బాబా అనేక విషయాలు చెప్పారు. కాకపోతే అవి చాలా మట్టుకు మనం పబ్లిక్గా మాట్లాడుకునేటువంటివి కాదు. స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీకి ఏ వ్యామోహాలు ఉండకూడదు, స్త్రీ భర్త పట్ల ఏ విధంగా ఉండాలి, పరపురుషుల పట్ల ఏ విధంగా తన భావన ఉండాలి, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఈ 33వ అధ్యాయంలో చెప్తారంటే ఒక సాధ్వికి ఉండాల్సినటువంటి లక్షణాలను ఇక్కడ చెప్తారు. కాకపోతే మన అదృష్టం ఏంటంటే బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులకు ఇవేవీ చదవకుండానే, వేటి పట్ల అవగాహన లేకుండానే వారికి బాబా ఇచ్చినటువంటి గ్రహణ శక్తి, అదేవిధంగా వారికి స్వతహాగా ఉన్నటువంటి జ్ఞానం వారిని ఒక ఉన్నత విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటువంటి విధంగా బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీలకు బాబా ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం. ఈరోజు మనందరము కూడా సంతోషపడాలి. స్త్రీ ఎప్పుడైతే విలువలతో కూడి ఉంటుందో, స్త్రీకి ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, స్త్రీకి ఎప్పుడైతే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుందో ఆ కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది అంటుంటారు కదా, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ అసంతృప్తిగా ఉంటే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉండలేదని చెప్పి. సాధారణ కుటుంబాల్లో స్త్రీ ఎప్పుడూ కూడా అసంతృప్తితోటే ఉంటుంది. ఎందుకంటే 7 వారాల నగలు కావాలనుకుంటుంది, ఒకరికి మిద్దె ఉంటే నాకు డూప్లెక్స్ కావాలనుకుంటుంది, ఇలా రకరకాలైనటువంటి అసంతృప్తులు ఉంటాయి. కానీ ఈరోజు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సరే ఒక అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకునే ముందు ఆ అమ్మాయికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఉన్నాయా లేవా చూడండి. అమ్మాయి తను నమ్మినటువంటి సద్గురువు పట్ల ఎంత ప్రేమ, భక్తి కలిగి ఉందో ఒకసారి చూడండి. అటువంటి వారిని తెచ్చుకోండి. కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డలకు కాస్త వయసు వచ్చిన తర్వాత సద్గురు అనేటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు నీ కూతురు సంసారం, వివాహం తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది. లేకపోతే అనేక అలజడులు. ఈరోజు చాలా కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి వివాదాలు ఏర్పడడానికి, తారతమ్యాలు ఏర్పడడానికి, విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి, ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలకు ఆత్మతృప్తి లేకపోవడం. ఆత్మతృప్తి కలిగినటువంటి బిడ్డ నీ ఇంటికి వస్తే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఇది బాబా చెప్పినటువంటి మాట. 33వ అధ్యాయం భక్తలీలామృతంలో ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఒక స్త్రీ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కలిగి ఉంటే కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో అద్భుతంగా బాబా వివరించారు. మీరు కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎందుకంటే మీరు కూడా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు బాబాను ఆశ్రయించినటువంటి వారు. మీ గుణం మీకు తెలుస్తుంది కదా. ఏ రోజు ఏది మీరు అనుకున్నది కాకపోయినా సరే అసంతృప్తితో మీరు ఉండరే. ఉన్నటువంటి దాంట్లో తృప్తితో బాబా నాకు ఇంతే ప్రాప్తం అనేటువంటి దాంట్లో ఉంటారు కదా. భర్త చికాకు పడ్డా, కొడుకు నిందించినా, కోడలు ఇంకో రకంగా మాట్లాడినా ఇది ఇంతే నా ప్రాప్తం అని చెప్పుంటారు తప్ప అస్సలు డిప్రెషన్కి వెళ్ళరు, అస్సలు దాన్ని పట్టించుకోరు, మనసుకి ఎక్కించుకోరు. ఇది బాబా స్త్రీమూర్తులకు ఇచ్చినటువంటి గొప్ప వరం. భక్తలీలామృతంలోని 33వ అధ్యాయంలో మరొక కీలక విషయాన్ని బాబా స్పృశిస్తారు. ఇక్కడ అనేక మంది నానా రకాలైనటువంటి సద్గ్రంథాలు చదివేస్తూ ఉంటారు. అవి చదివినా సరే హృదయం అపవిత్రంగా ఉంటే,
దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఎన్ని సద్గ్రంథాలు చదివినా సరే నీ మనసులో ఉన్నటువంటి దుర్గంధం బయటికి పోనన్ని రోజులు అవి ఎన్ని మార్లు చదివినా సరే ఏ ప్రయోజనం ఉండవు నానా. సత్పురుషుల భగవంతుని చరిత్రను చదివితే హృదయం పావనం కావాలి, మనస్సు తనువు రెండూ కూడా భక్తి అనేటువంటి చెట్టుకు కట్టిపడి వేయాలి. అలా మనస్సును భక్తి అనేటువంటి దానికి మనం కట్టిపడేస్తేనే నువ్వు సద్గ్రంథ పారాయణ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. అంతే తప్ప కేవలం పారాయణలు అధ్యయనాలు మొక్కుబడిగా సాగిస్తే అవి ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండవు అని అంటారు. బాబా మార్గంలో కూడా మనం ఇటువంటివి చూస్తూ ఉంటాం. కొంతమంది టార్గెటెడ్గా గ్రంథ పారాయణ చేస్తూ ఉంటారు. నేను 100 మందితోటి 100 సార్లు సచ్చరిత సప్తాహ పారాయణ చేయించిన అంటారు, 1000 సార్లు చదివినామని అంటారు. ఏమిటి ప్రయోజనం? ఒకటోసారి చదివినటువంటి దానికి రెండోసారి చదివినటువంటి సమయానికి మళ్ళీ ఏమైనా నీ ఆలోచనల్లో, నీ అంతరంగంలో, నీ బుద్ధిలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా, దీన్ని కదా మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ఈరోజు గ్రంథపారాయణ సచ్చరిత విషయంలో కూడా పోటీ ఎక్కువైపోయింది. ఆ పోటీలోకి సోషల్ మీడియా కూడా దూరింది. ఎలా దూరిందంటే గ్రూప్ పారాయణలు అని చెప్పి మొదలు పెడతాం మనం. గ్రూప్ పారాయణలో ఈరోజు ఒక అధ్యాయం ఇస్తారు, దాన్ని చదువుమంటారు. కొంతమంది ఇష్టంతో చదువుతారు, కొంతమంది ఈరోజు చెప్పినటువంటి అధ్యాయం చదవకపోతే గ్రూప్లో నేను చదివినా అని చెప్పి పెట్టకపోతే చిన్నతనం అవుతుందేమో అని చెప్పి. ఎప్పుడైనా సరే సద్గ్రంథ పారాయణ భక్తి అనేటువంటిది ఒక కట్టడితోటి, ఒక సమూహంతో ఉండకూడదు. నీకు నువ్వుగా నీ ఇష్టం వచ్చినటువంటి అధ్యాయాన్ని, నేను మామూలుగా రోజు వస్తాను, సచ్చరిత ఓపెన్ చేస్తాను, నాకు ఏ అధ్యాయం వస్తే ఆ అధ్యాయం చదువుకుంటా. ఆ అధ్యాయంలో బాబా నా మనసుకు సమాధానం చెప్తాడు. అట్లని చెప్పి నియమిత, అదేవిధంగా నిర్దేశితమైనటువంటి పారాయణలు మనకు ఏమాత్రం కూడా దాంట్లో ప్రయోజనాన్ని ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చదవాలి. మనం టార్గెట్ ఇస్తారు, 111 పారాయణలు చేయండి అని చెప్పి. 11 పారాయణలు మనం నిజంగా మనసుతో చేస్తామా? చెయ్యాలి కాబట్టి టార్గెటెడ్. సద్గ్రంథాల విషయంలో టార్గెట్స్ ఉండకూడదు, నియమాలు ఉండకూడదు. ఎందుకంటే ఆ నియమం ప్రకారం మనము ఏదో స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇస్తే చేసినట్టే చేస్తాం తప్ప మనస్సు పెట్టి ఎలా చేయగలుగుతాం? కాబట్టి సద్గ్రంథ పారాయణ నీ మనసుకు సంబంధించినటువంటిది. నీ మనస్సుకు ఏ అంశం నచ్చితే ఆ రోజు ఆ అంశాన్ని చదువు. కాబట్టి సద్గ్రంథ పారాయణ చేసిన తర్వాత కూడా మన మనస్సు మారకపోతే, ఇతరుల పట్ల మనకున్నటువంటి దృక్కోణాలు మారకపోతే, సచ్చరిత పారాయణ చేసిన తర్వాత కూడా మన వ్యక్తులను చూసినప్పుడు అసమానతలు మనలో కలిగితే ఇంకా ఏమిటి ప్రయోజనం? సద్గ్రంథం అంటేనే నిన్ను సన్మార్గంలో నడిపించేటువంటిది. ఆ సన్మార్గంలో నడిపించేటువంటి సద్గ్రంథాన్ని నువ్వు ఎంత శ్రద్ధతో చదివితే, ఎంత ఏకాగ్రత దృష్టితో నువ్వు చదవగలిగితే అంత మంచిది. సాటే విషయంలో అదే చెప్తారు కదా. సాటే అనేటువంటి వ్యక్తి అనేక ఇబ్బందులు పడుతూ షిరిడీకి వస్తాడు. వస్తే గురుచరిత్ర పారాయణ చేయమంటారు బాబా. గురుచరిత్ర మొదటిసారి పారాయణ చేస్తున్నప్పుడు పూర్తిగా మనస్సు దాంట్లో లగ్నం చేయలేకపోతాడు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అందుకనే కదా బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఇలా కాదు నువ్వు పారాయణ చేయాల్సింది, ఇలా చేయమని చెప్తే మరోసారి పారాయణ చేయమంటారా అని చెప్పి దీక్షిత్ అడుగుతారు కదా. మరోసారి పారాయణ కానివ్వండి, మంచిదే కదా అని అంటాడు బాబా. ఎందుకు చెప్పాడు మరోసారి పారాయణ చేయమని చెప్పి? క్రితం పారాయణలో పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోయాడు సాటే. మరలా చేసేటువంటి పారాయణలో బాబా స్వప్న దర్శనం ఇచ్చాడు కాబట్టి పూర్తి మనసును లగ్నం చేసి పారాయణ చేస్తారని చెప్పి. ఆ తర్వాత సాటే జీవితం బాగుపడ్డాయి కదా, మళ్ళీ యథావిధి స్థానానికి అతను వెళ్ళిపోయాడు కదా సామాజికంగా. ఈ విధంగా సద్గ్రంథ పారాయణకు సంబంధించి అద్భుతమైనటువంటి విషయాలు ఈ 33వ అధ్యాయం భక్తలీలామృతంలో ఉంటాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని బాబా ఇక్కడ చెప్తారు. చాలామంది మనము భగవంతుని అన్వేషిస్తూ ఉంటాం, భగవంతుని దర్శనం కోసము అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చెప్తారు, నాన్న నువ్వు, నేను, మహల్సా, మాధవరావు దేశపాండే, తాత్య, కాశీరామ్ షింపి వీళ్ళందరము కూడా ఆంజనేయ స్వామి, పాండురంగడి యొక్క భక్తులం. వారినే ఆరాధిస్తూ ఉంటాం. అందుకని వారు ఎప్పుడూ కూడా మన హృదయంలోనే కొలువై ఉంటారు. కాబట్టి నాన్న భగవంతుని కోసం ఎక్కడా మనం అన్వేషించాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఒకటే నాన్న,
మన మనస్సును పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటే భగవంతుడు అక్కడ సుఖంగా ఉంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి విషయంలో కూడా ఇదే ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఉన్నామా, ఒక దైవాన్ని మనం ఆరాధన ఉపాసన చేసుకుంటున్నామా, ఖచ్చితంగా దైవం నీ హృదయంలోనే ఉంటాడు. అయితే ఆ భగవంతుడు ఉన్నటువంటి హృదయం, ఆ స్థానం కంఫర్టబుల్గా భగవంతుడికి ఉందా లేదా అనేటువంటిది మాత్రం మనం చూసుకోవాలి. రకరకాలైనటువంటి ద్వేషభావనలు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా అందులో ఉంటే భగవంతుడు చాలా ఇబ్బంది పడతాడు. మనము మంచి ఇంటిని కట్టుకొని అందులో ఎక్కడి పాచి అక్కడే, ఎక్కడి మురికి అక్కడే ఉంటే ఇల్లు ఎంత దుర్గంధంగా ఉంటుందో, మన మనసులో ఉండకూడనివన్నీ ఉంటే అంత దుర్గంధం ఉంటుంది. దుర్గంధంలో భగవంతుణ్ణి మనం ఉంచుదామా? బాబా నాన్నకి ఇదే చెప్తున్నాడు, నాన్న హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ తీసేస్తే భగవంతుని కోసం ఎక్కడో అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు, ఆ భగవంతుడు మన హృదయంలోనే ఉంటారని చెప్తారు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్తారు, మనస్సు. నాన్న, మనస్సు ఒక కీటకం లాంటిది. ఆ కీటకము ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది. మన మనస్సు కూడా అంతే. మనము భగవంతుని సన్నిధికి వెళ్తాము, కానీ మనస్సు అనేటువంటి కీటకము అక్కడ నిలవనివ్వదు. అక్కడి నుంచి ఇంకెక్కడికో పరుగులు తీస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో సవ్యంగా ఉందనుకుంటే అది సవ్యంగా లేదని చెప్పి ఇంకో చోటికి పరుగులు తీస్తుంది. కాబట్టి మనస్సు అనేటువంటి కీటకాన్ని మనం అదుపులో పెట్టుకోకపోతే భగవంతుని వద్ద కూడా మనం స్థిరంగా ఉండలేము. మన మనస్సు అంత చంచలమైనటువంటిది. దాన్ని గనక అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు భగవంతునిలో లీనం కాగలుగుతావు. అంతవరకు అది అసాధ్యమైనటువంటి విషయం అని చెప్తారు. ఈ సందర్భంగా నానాసాహెబ్ చందోర్కర్ బాబాను ఒక విషయం అడుగుతారు. బాబా, ఆధ్యాత్మిక మార్గంలో ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి కదా, ఈ చిక్కుముళ్ళ నుండి ఏ విధంగా బయటపడేది? మనస్సును ఒక దగ్గర ఉంచడం సాధ్యమైనటువంటి పనేనా? సద్గ్రంథ పారాయణ చేసిన తర్వాత కూడా మనసులో ఉన్నటువంటి కల్మషాలు పోవట్లేదు కదా, మరి ఎలా ఈ చిక్కుముళ్ళన్నింటి నుంచి బయటికి రావడం? అప్పుడు బాబా ఒక మాట చెప్తారు, నానా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చిక్కుముడుల నుంచి నువ్వు దూరంగా ఉండాలంటే, వాటిని అంతం చేయాలంటే ఒకే ఒక పని నువ్వు చేయాలి. నీ యొక్క ఆత్మ ఆ పరమాత్మలో లీనం చేయి చాలు. ఈ చిక్కుముళ్ళన్నీ కూడా వదిలిపడిపోతాయి, ఏవి కూడా మిగలవు నీకు. ఇంకా ఎప్పుడైతే నీ ఆత్మను పరమాత్మలో లీనం చేస్తావో పరమాత్మ ఆ చిక్కుముళ్ళను అత్యంత సునాయాసంగా వదిలించేస్తాడు. ఇది ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం నాన్న. నిత్యము కూడా నువ్వు ఆరాధించేటువంటి భగవంతుని, గురువును స్మరించుకో. నీ ఆలోచనలన్నింటినీ వదిలేసి నీ శరీరాన్ని భక్తి అనేటువంటి స్తంభానికి కట్టిపడి ఈజీగా నీ యొక్క ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. భక్తియే, విశ్వాసమే ఇందుకు మూలం. ఆ భక్తి విశ్వాసాలు పెరిగినప్పుడు నీ ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఇక ఏ చిక్కుముళ్ళు నీకు ఉండవు. మన జీవితంలో నిజంగా ఎన్ని చిక్కుముళ్ళు కదా, ఎన్ని రకరకాలైనటువంటి సంశయాలు కదా. వీటన్నింటికీ కూడా ఒక సులువైనటువంటి మార్గాన్ని చెప్పారు. నీకు చిక్కుముళ్ళు పడ్డప్పుడు, నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నీ ఇష్ట దైవాన్ని, సద్గురువును స్మరించు. నీ ఆత్మ ఆయనలో లీనం చేయి. అలా లీనం చేస్తే మన జీవితంలో పడేటువంటి అన్ని చిక్కుముళ్లను ఆయన సునాయాసంగా విప్పివేస్తారు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన జీవితం చాలా సంతోషంగా సుఖప్రదంగా ఉంటుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.